పెట్టి రోడ్ల మీద నీ దండం పెట్టి ఈ నుంచి ఆడికి ఆ నుంచి ఈడికి ఫ్లెక్సీలల్లా కటౌట్లల్లా కేటీ రాములు ఫోటో అని పెట్టడమే కాకుండా సభల కూడా ఎలకతుర్తి సభల కూడా కేటీ రాములు ఫోటో అని పెట్టిరు. అంటే ఇక ఇప్పటికే కవితమ్మతో ఓ పంచాయతీ అవుతుంది, అన్న చెల్లెలకు ఓ పంచాది, బాబామరుదులకు ఓ పంచాది, ఇదంతా కుటుంబ పంచాది. కల్వకుట్ల కుటుంబంలో కచ్చపెచ్చ పంచాది జోరుగా నడుస్తుంది. కానీ ఇది ఏడంగా ఒక్కళ్ళను ఆడంగా పొక్కుతూనే ఉంది. ఇది జనాల చెవులలో పడుతూనే ఉంది. జనాలు ఉన్నమాట అంటూనే ఉన్నారు. అందుకనే ఇవాళ మీడియా సాక్షిగా ఇవాళ కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తా అని హరీష్ రావు అంటుండంటే ఎంత కథ నడిస్తే ఆయన ఆ మాట అనాలి. బీఆర్ఎస్ పార్టీలో కారు స్టీరింగ్ను తిప్పే సెకండ్ లీడరు ఎవరయ్యా అని ఇప్పుడు మనం పరీక్ష పెడదాం. ఒకటి లైవ్ పోల్ పెడదాం. అందులో ఎవరి పేరు చెప్తారయ్యా అంటే హరీష్ రావు పేరే చెప్తారు. 2001 కానించి ఆలు దిద్దిన కానించి వెళ్ళి ఈయనే అంటగాగి ఉన్నాడు కేసీరావుకు. మరి ఈయన 2006 2007లో అమెరికా నుంచి వచ్చి మరి రాజకీయ జాతకం తెలుసుకున్నోడేమో కేటీ రాములాయే. అయితే ఇక ఇప్పుడు ఇక్కడ మనము ఒక్కటి గమనించేది ఏందయ్యా అంటే ఇప్పుడు కేసీరావు ఎక్కడుండు? కేసీరావు కొడుకు దిక్కు ఉన్నాడు. ఇక ఆశ వదులుకుండు, బిడ్డని కూడా ఆశ వదులుకుండు. ఓ అమ్మ, ఇక నీ సంఘాలే పెట్టుకుంటావో, నువ్వు బలాన్ని పెంచుకుంటావో, బలగాన్ని పెంచుకుంటావో, ఇక నీ ఆలోచన నువ్వు చేసుకో. నువ్వు ఎక్కడన్నావో ఆడబిడ్డ పుట్టింది, కథం పెళ్లి చేసిన, నీ బతుకు నువ్వు బతుకు. నీకు ఇక మరి ఇక నీకు స్వేచ్ఛనిచ్చిన నువ్వు ఎట్లా బతుకు. నువ్వు కొత్త పార్టీ పెట్టుకుంటావో, నీ వర్గాన్ని, నీ బలాన్ని, నీ బలగాన్ని ముంగటేసుకొని నువ్వు సంఘాలే పెట్టుకుంటావో, నువ్వు ఏం చేసుకుంటావో నీ బతుకు నువ్వు బతుకు బిడ్డ అని కవితమ్మని తోక కోసిండు. ఇక ఇప్పుడు కేసీరావు ఎవరి దిక్కు ఉన్నాడయ్యా అంటే కొడుకు దిక్కున్నాడు. మరి జనం తెలంగాణలో ఇక ఆయనకు ఎంతో కొంత అభిమానులు ఉంటారు కదా. జన అభిమానం ఎట్లుంటుందంటే అయ్యో పాపం ఆనాడు సంది మా వెంటనే తిరిగే, మేనమామ తోక పట్టుకొని నడిచే, మేనమామ కేసీరావు అడుగుజాడల్లో నడిచే, మరి గట్టెట్ట ఉంటుంది పాపం అని ఇప్పుడు కొంతమంది హరీష్ రావు దిక్కున్నారు. ఇప్పుడు ఇక్కడ మునిపే కేటీ రాములకు కొద్దిగంత అహంకారం ఉంటుంది, అహంభావం ఉంటుంది, పొగరు ఉంటుంది, అన్ని కాయగొరుకుడు మాటలు మాట్లాడతాడు అనేది ఇప్పుడు కేటీ రాములకు ఒక మాయని మచ్చ ఏర్పడ్డది అనేది జనాల ఆపోచన. ఇక ఇప్పుడు హరీష్ రావు ఎంత పేదోడు, ఆపతి వాడికి ఫోన్ చేసినా ఫోన్ లేపుతాడు, మాట్లాడతాడు. అవసరమైతే ఆయన ఇంటికి కూడా పోయి మందలిచ్చి పరామర్శించి షెడో సాయం చేస్తాడు అనేది కొద్దిగా పేరు హరీష్ రావుకు ఉన్నది. ఇప్పుడు ఇక్కడ మరి ఇప్పుడు జన అభిమానం గెలుస్తుందా, కేసీరావు గెలుస్తాడా అనేది ఇప్పుడు ఇది చర్చ నడుస్తుంది ఇప్పుడు సోషల్ మీడియాలో. మరి ఇప్పుడు ఇలా రాబోయే రోజుల్లో ఎక్కువ మొగ్గు ఎక్కడుందయ్యా అంటే హరీష్ రావు దిక్కే ఉన్నది అనేది మనకు తేలమవుతుంది. ఎందుకంటే జనాభిమానం ఉంది కదా. ఒక్క ఏకాకి ఏం చేస్తుంది, అయిపోయి. అందుకనే ఇప్పుడు జనాభిమానం పేర హరీష్ రావు ఏం చేయబోతుండు, ఏంది ఏం కథ అంటే ఇప్పుడు హరీష్ రావు కొత్త పార్టీ పెట్టాలనా లేకపోతే బీజేపీ వాళ్ళతో మంతనాలు జరిపి అందులో చేరి సీఎం కుర్చీ మీద కూర్చోవాలనా అనేది ఇప్పుడు చర్చ నడుస్తున్నది సోషల్ మీడియాలో. ఎట్లా ఏంది ఏం కథ అంటే ఇప్పుడు రాష్ట్రం నుంచి
రాష్ట్రాల నుంచి దేశం దాకా బీసీల చుట్టే రాజకీయం తిరుగుతున్నది నిర్ణయాల. ఈ బీసీ వాదం అనేది జర్రంత బలంగా వినబడుతుంది. కాకపోతే ఈ బీసీలలో ఉన్న నాయకులు కొంతమంది, సరే అందరు కాకపోయినా కొంతమంది పూటకో మాట రోజుకో ఆట ఆడుతున్నారు. అలా కొన్ని కోళ్యాగలు వీటికి కుచ్చనాల కథకు అవి లొంగిపోతున్నాయి. అప్పుడు బీసీ వాదం, బీసీ బలం, బీసీ బలగం అనేది తెరపైకి రావాలంటే ఆ పెద్ద కోళ్ళాగలే గంగెద్దు లేక తలకాయ ఊపి వీటికి లొంగిపోతున్నాయి. అందుకనే బీసీ వాదం అనేది ముంగడబడతలేదు. కానీ అందరిలో బీసీలకు రాజ్యాధికారం అనేది తట్టుకున్నది. అందుకే ఇప్పుడు బీజేపీ ఏం ఆలోచన చేస్తుందయ్యా అంటే రాబోయే రోజుల్లో బీసీకే ఇయ్యాలి, బీసీనే ముఖ్యమంత్రిని చెయ్యాలి అనేది ఎప్పుడో ప్రతిపాదించింది బీజేపీ. బీసీ బిడ్డనే ముఖ్యమంత్రిని చేస్తాము అనేది సెంటిమెంట్ని కొట్టింది బీజేపీ. అయితే ఇప్పుడు బీజేపీని కూడా ఏమి నడుస్తుందయ్యా అంటే ఇటు ముజిరాజు, అటు మున్నూరు కాపు, అటు బండి సంజయ్గా, ఇటు ఈటే రాజేందర్కా. ఇక ఈటే రాజేందర్ కూడా నిన్నయాల మరి నేను సపుడుగా అంట నోరు మూసుకొని ఉంటే నన్ను ఎవడు దేకడు, ఊలకడు, పలకడు. అందుకనే నేనేం చేయాలి? కొట్లాడితే ధీరునితోనే కొట్లాడతా, ఈ రండలతోటి నాకేం పని అని ఆయన మీడియా సాక్షిగా మైకుల ముందరనే దంచి పడేస్తుండు. ఎందుకంటుండు, ఏమిటికి అంటుండు అంటే మరి అధిష్టానానికి తెలవాలి. బీజేపీ ఫోకస్ బీసీల మీద పెట్టింది, నేను బీసీ బిడ్డని, ఏం చేయాలి నేను ఇప్పుడు? అందుకనే 6 బార్ అరుచుకుంటేనే నాకు పేరు వస్తుంది అనేది ఇప్పుడు ఆయన బాధ ఆయన పడుతుండు. బీసీల వాదం వినపడుతుంది. ఈ రాజకీయ పార్టీలని బీసీల చుట్టే తిరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు నేనేం చెయ్యాలి? చిన్నగా మెల్లగా ఈ బీసీ సెంటిమెంట్ పుట్టించిన బీజేపీలో చేరితే రేపు నాకు రాజకీయ మనుగడ ఉంటుంది. రాజకీయంగా రేపు నేను పెద్ద పదవిలో ఉంటా, అవసరమైతే సీఎం కూడా కావచ్చు అనేది ఇప్పుడు హరీష్ రావు తనలాడుతుండు. కిరాయి మనసులో పెట్టించుకొని సీఎం 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 అని ఓ దిక్కు కేటీ రాములు అనిపించుకుంటుండు. ఈ జాతకాలు పెట్టుకొని జ్యోతిష్యాలు పెట్టుకొని వచ్చేసారి పక్కా సీఎం కవితక్క అని ఈ కవితమ్మ ఓ దిక్కు జ్యోతిష్యం చెప్పించుకుంటుంది. రేపు బీసీ సెంటిమెంటు నడుస్తుంది, అంతా రాజకీయం అంతా బీసీల చుట్టే తిరుగుతుంది. కాబట్టి ఈ బీసీల కథ ముంగటేసుకొని ఇక మరి బీజేపీ బీసీ సెంటిమెంట్తో ముంగటకు వస్తుంది. కాబట్టి అల్ల చిన్నగా జ్వరబడి రేపు అంటగాగి ఇక ఇది కథ నిన్నయాల ఏదో మీది మాటకు మీనేని సిన్నే అన్నట్టుగా మాట్లాడుకుంటా దాని వ్యవహారం రాగానే తీరా ఎలక్షన్లు దగ్గరికి రాగానే కారు స్టీరింగ్ ఉడవికి కార్లకి వెళ్ళి దునికి నేను పువ్వు పరిమళాన్ని ఆస్వాదించుకుంటా ఆహా అనుకుంటా స్వర్గలోకంలో ఉంటే ఎంత ఆనందం సంతోషం కలుగుతుందో గసవంటి ఆనందంలో సంతోషంలో మునుగాలే ఈ కమలం పువ్వు సాక్షిగా అని ఇప్పుడు హరీష్ రావు కలలుగా అంటుండు. హరీష్ రావు కొత్త పార్టీ పెట్టబోతాడా లేకపోతే బీజేపీలో చేరి పెద్ద కుర్చీ మీద కూర్చుంటాడా అనేది కూడా ఇప్పుడు జర్రంతా అనుమానం జరుగుతుంది. అంటే ఎవరికి వారు, అందుకనే ఈ పంచాయతీ పుట్టింది. కల్వకుంట్ల కుటుంబంలో ఈ పంచాయతీ ఎందుకు పుట్టిందంటే అందరూ సీఎం అభ్యర్థులే. ఇటు జ్యోతిష్యం పేరు మీద కవితమ్మ నాంచారమ్మ జాతరలో చెప్పుకుంది, మనం విన్నాం. కేటీ రాములు కిరాయి మనసులో పెట్టించుకొని ఆయన కాన్వాయ్ దిగంగానే సీఎం 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 కేటీఆర్ సీఎం సీఎం అని ఆయన అనిపించుకుంటుండు. ఆయనకు సీఎం కావాలని ఉంది, అదొకటి. ఈయనకు సీఎం కావాలని ఉంది. నాకంటే ఏడెనక మరలా వచ్చిన మా బామ్మర్దికే సీఎం కావాలని ఆశ ఉంటే మరి నాకు ఉండదా? నాకు ఉంటుంది అనేది మరి వాళ్ళకు తెలియదా? నన్నెందుకు లోపటంగా నన్ను నా పేరును మొత్తం కనుమరుగు చేస్తుర్రు. నా పేరుని అసలు నా బొమ్మనే నా రూపాన్నే వీళ్ళు తెర మీదకి తీసుకొస్తలేరు అనేది ఇప్పుడు ఆయనకు తట్టుకుంది. అంటే ఇలా అందరూ ఇప్పుడు సీఎం అభ్యర్థులే. వాస్తవంగా ఇప్పుడు కేసీ రావుకే
ఇక ఏమైనా చేసినా 10 ఏళ్ళ పాటు చేసినా ఎన్నాళ్ళు చేస్తాం? ఎప్పటికీ మనదే ఉంటుందా? కొన్నాళ్ళు అత్తకాలం, కొన్నాళ్ళు కోడల కాలం. ఇక సరే పోనీ 10 ఏళ్ళైతే చేసిన, 10 ఏళ్ళు రాజ్యం వెళ్ళినా ఇక చాలు. బాయికాడ ఇన్ని కూరగాయలు పండించుకుంటున్నా, పచ్చని పంట పొలంలో తమాషగా చిన్న బుక్కెడు ఒంటికి పడుతుంది, నిమ్మలంగా ఉంటున్నా, నాకు ఏ పోరు లేదు. అసెంబ్లీకి పోకపోయినా వాళ్ళు ఏమన్నా ఏం చేసినా ఏ ఇదైనా కానీ నాకు ఏం లేదు. కానీ నేను ఈడ ఉండి మీటింగులు చూసుకుంటున్నా, ఆయలకి పెళ్ళిళ్ళకు పేరంటాలకు ఆడుకు ఇడుకు పోతున్నా, ఆడికే నేను సంతృప్తి చెందుతున్నా అని ఇప్పుడు ఆయనకుంది. అంతే. వీళ్ళు ఎవరికి పట్టకు వాళ్ళు ముగ్గురు నాకు సీఎం అని జీడికంటి రామలవారి పలారంలో అంటే నాకు అన్నట్టే ఇప్పుడు సీఎం ఎవరంటే నేను అని ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఈ రకంగా ఉరుకులో పెడుతుర్రు. ఇది అందుకనే ఇప్పుడు హరీష్ రావు ఏమంటుండంటే, నేను మా కేసీరావు గీసిన గీతలోనే ఉంటా. ఏది పిల్లగా అది వాట్సాప్ ఏది? మా కేసీరావు గీసిన గీతలోనే ఉంటా. ఒకసారి మీకు ఆ వీడియో వినిపిస్తా. మా కేసీరావు గీసిన గీతలోనే ఉంటా అని ఇప్పుడు మీది మాటకు మించేసింది అన్నట్టుగా ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఇప్పటికిప్పుడే నేను దీన్ని బెడస కొడితే బాగుండదు, కాబట్టి దీన్ని ఎప్పుడు బెడస కొట్టాలి, ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేది నాకు తెలుసు అన్నట్టుగా ఇప్పుడు ఆయనే చిన్నగా రాకుండా పోకుండా మెల్లగా వచ్చి గిల్లిపో అని ఇగో ఇప్పుడు గీ పలకలు ముంగటేసుకుంటు నిన్న. ఇక చూడు ఏమంటుండో. ఆ పంచాయతీ లేదు మా పార్టీలో. ఓ నేను చాలా మళ్ళీ చెప్పిలగా ఆ పంచాయతీ చూపెట్టు. పార్టీలో నేను చాలా సార్లు కూడా చెప్పాను, మీరందరూ కూడా చూసింటారు. ఒక్కసారి కాదు కొన్ని 100 సార్లు చెప్పి ఉంటాను. ఇవాళ కేసీఆర్ గారు మా పార్టీ అధ్యక్షుడు, ఆయన యొక్క ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్త హరీష్ రావు అని చెప్పిన. బహుశా 100 సభల్లో చెప్పిన, టీవీ డిస్కషన్స్ లో చెప్పిన, ప్రెస్ మీట్లలో చెప్పిన, చిట్ చాట్ లో చెప్పిన, అనేక సందర్భాల్లో కూడా చెప్పిన. మరి ఎందుకు చెప్తున్నావు ఇట్లా? చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏమొచ్చింది పిల్లగా? ఇప్పుడు అనేక సందర్భాల్లో, అనేక చిట్ చాట్లో, అనేక ఇంటర్వ్యూల్లో అనేక మందికి ఇవాళ తెలంగాణ సమాజానికి ఇవాళ నేను కేసీరావుకు నమ్మిన బంటును, నిజమైన కార్యకర్తను అని చెప్పుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే, మీకు పొమ్మన లేక పొగబెడుతురు కాబట్టి, ఈ లోపటగా అంతర్గత యుద్ధం నడుస్తుంది కాబట్టి, నిన్ను ఎక్కడ దేక్తలేరు కాబట్టి నీవు కుర్తుల పడ్డ ఏలుకోలైనవు అనేది జనాలకు ఎరకైంది. జనం నీ దిక్కు ఉంటే నువ్వేం సక్కన మళ్ళీ తెలంగాణ సమాజానికి గీ ముచ్చట ముంగటేసుకుంటున్నావు. హరీష్ రావు కేటీ రాములు మీ మామని నమ్ముకుండు, ఎవరు మీ బామ్మది, కానీ ఇవాళ జనాలు నిన్ను నమ్ముకురు. నీకు ఆ ముచ్చట అర్థమైతే లేదు. నువ్వు జర్ర తెలివి ఉపయోగించాలి, జర్ర తెలివికల రాజకీయం చేయాలి. కానీ ఇక నీకు కానీ అప్పచెప్తే స్వాగతిస్తాను. డెఫినెట్ గా ఐ కోఆపరేట్. ఒక కార్యకర్తగా హరీష్ రావు పార్టీ నిర్ణయాన్ని, కేసీఆర్ నిర్ణయాన్ని ఎప్పుడైనా శిరసా వహిస్తాడు తప్ప గీత దాటే వ్యక్తి కాదు. ఇది నా 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం చూపిస్తుంది. 25 ఏళ్ల నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. పార్టీ జెండా పుట్టుక నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ గారి అడుగుజాడల్లో వారి సూచనలకు అనుగుణంగా పనిచేసేటువంటి ఒక కార్యకర్తగా హరీష్. నువ్వు 25 ఏళ్ళ సంది బీఆర్ఎస్ పార్టీలో ఉన్నావని అందరికి ఎరికే, నువ్వు లేవని ఎవరన్నా అన్నారా? హరీష్ రావు మళ్ళా ఆడంగా ఈడంగా చిత్తకార్తెలో కనుక ఇక ఇట్లా అట్లా అన్నట్టుగా ఏమైనా మారిండు? ఇక ఏంది ఇక మన అది ఏమంటారు, హరివిల్లులాగా ఏమైనా రంగులు మారుస్తుండు, ఊసర వెళ్ళిలాగా ఏదో రంగులు మారుస్తుండు అని ఎవరైనా అన్నారా? 25 ఏళ్ళ సంది నువ్వు అన్నలే ఉన్నావు కాబట్టి నీకు బలం ఉంది, నీకు ఉనికి ఉంది, నీకు ఫాలోయింగ్ ఉంది, నీకు జన అభిమానం ఉంది. కాబట్టి కేసీఆర్ తర్వాత సెకండ్ లీడర్ నువ్వే. మరి కేటీ రాములు కాదని రేపు ముంగడబడి ఇది చేస్తే మరి కేటీ రాముల పరిస్థితి ఏంది అనేదే ఇప్పుడు బిర్రగా నాటుకుంది. అందుకనే నిన్ను పక్కకు నూకాలే, నీకు పొమ్మన లేక పొగబెట్టాలి. నువ్వు ఈ పార్టీ పోయినావు, ఆ పార్టీ పోయినావు, అండ్ల జ్వరపడ్డావు, ఇండ్ల జ్వరపడ్డావు,
నువ్వు పూటకో మాట రోజుకో ఆట ఆడుతున్నావు అని నీ మీద అపనింద లేస్తలేరు. నువ్వు 25 ఏళ్ళ సంది బీఆర్ఎస్ పార్టీని నమ్ముకొని బిర్రగా బలంగా నిలదొక్కున్నావు కాబట్టి ఈయన రేపు బర్జంగ లెక్క అయ్యిండు బీఆర్ఎస్ పార్టీకి, పీకేసినా పోకుండా అయ్యిండు కాబట్టి ఈయన ఇప్పుడిప్పుడే ఏం చేయాలి, ఆ బర్జంగకు ఏం పసరు పోస్తే ఆ బర్జంగ ఊసిపోతుంది, ఏ ఆకు పసరు పోస్తే ఆ బర్జంగా ఆ వాసనకు ఆ నుంచి చిన్నగా మెల్లగా కదులుకుంటూ పోతుంది అనేది వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. నువ్వు ఇంట్లో పోతున్నావు అండ్ల పోతున్నావు, నువ్వు 25 ఏళ్ళ సంది బీఆర్ఎస్ పార్టీలో వండుకుంటా ఈ నడవంగా అటు ఇటు పోయినావు అని ముచ్చట అంటలేరు జనాలు. కానీ పని చేసిండు, రేపు కూడా చేస్తాడు. థ్యాంక్ యూ. ఇది కథ మొత్తానికి. ఇక హరీష్ రావుకు అర్థమైపోయింది, మన వరంగల్ సభతోనే అర్థమైపోయింది. పొమ్మన లేక పొగ పెడుతుర్రు.